హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్. చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర ఉద్యోగాలు ఎస్ఎస్సికి సంబంధించిన వాటికి కూడా ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ని ప్రతిరోజు మనము క్లియర్గా చూస్తున్నామండి. సో అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మన యాప్లో లాంచ్ చేసినటువంటి 399 ఎస్ఎస్సి కాంబో బ్యాక్ మరియు ఎన్టీపీసీ గ్రూప్ డి కాంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉందండి. జస్ట్ 399 రూపీస్కే ఫుల్ ఫ్లెడ్జ్ క్లాసెస్ వస్తాయి. టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. కావున మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సంక్రాంతి వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది. ఓకేనా? సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. కిరణజన్య సంయోగ క్రియలో అయోడిన్ను ఈ క్రింది దానిని కనుగొనేందుకు ఉపయోగిస్తారు. అయోడిన్ టెస్ట్ అంటారు కదండి కిరణజన్య సంయోగ క్రియలో. దేన్ని కనుగొనడానికి చేస్తారండి ఇది అంటే, ఆన్సర్ ఆప్షన్ 4, పిండి పదార్థాలను, కార్బోహైడ్రేట్స్ను కనుగొనడానికి అయోడిన్ టెస్ట్ చేస్తారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 1. శాకాహారంలో అధికంగా ఉండే ఆయాన్లు ఏవి? శాకాహారములో, ఓకేనా, అంటే వెజిటేబుల్స్. ఓకే, ఏముంటాయండి మరి? ఆప్షన్ 3, పొటాషియం ఆయాన్లు ఉంటాయి. ఏముంటాయి? K+ ఆయాన్స్ అంటారు. ఓకే, పొటాషియం అయానులు. నెక్స్ట్ 1. ఫిల్మ్ ప్రొజెక్టర్లో ఉపయోగించేటువంటి కటకం ఏది? ఎలాంటి కటకాన్ని ఫిల్మ్ ప్రొజెక్టర్లలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1, కుంభాకార కటకము. ఏం కటకం అండి? కుంభాకార కటకము. నెక్స్ట్ 1. కొబ్బరి నూనె మరియు వెన్నెలో కల ఫ్యాటీ ఆమ్లం ఏది? కొబ్బరి నూనె మరియు వెన్నెలో ఎలాంటి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది కూడా. ఆన్సర్ ఆప్షన్ 2, లారిక్ ఆమ్లము. ఏంటది? లారిక్ ఆమ్లము. నెక్స్ట్ 1. నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కమును ఏమని అంటారు? నత్తలు, ఓకే, స్నేల్స్ ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారండి? 55వ ఆప్షన్ 3, మెలకోఫిలీ అంటారు. దీన్ని ఏమంటారు? మెలకోఫిలీ. నెక్స్ట్ 1. స్త్రీలలో థైరాక్సిన్ లోపం వల్ల వచ్చు వ్యాధి ఏది? థైరాక్సిన్, థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుందండి ఈ యొక్క హార్మోన్ని. స్త్రీలలో ఈ యొక్క హార్మోన్ లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి. ఆన్సర్ ఆప్షన్ 51వ ఆప్షన్ 3 అండి, మిక్సేడిమా అంటారండి. మిక్సేడిమా లేదా థైరాయిడ్ కూడా, గాయిటర్ కూడా వస్తుందండి. బట్ మెయిన్ది స్త్రీలలో వచ్చేది మాత్రం మిక్సేడిమా. ఓకేనా, గాయిటర్ అనేది ఇద్దరిలో వస్తుంది, బట్ స్త్రీలలో ప్రత్యేకంగా మిక్సేడిమా అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1. సిట్రస్ జాతుల ఫలాలను ఏమంటారు? సిట్రస్, ఓకేనా, అంటే పుల్లగా ఉండేటువంటి, ఓకే, నిమ్మ జాతి ఫలాలు సిట్రస్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, మరి వీటిని ఏ పేరుతో పిలుస్తారండి? హిస్పారెడియం అనేటువంటి పేరుతో పిలుస్తాము సిట్రస్ జాతి ఫలాల అన్నింటినీ కూడా. ఓకేనా, నెక్స్ట్ 1. నీటి కంటే మంచి విద్యుద్వాహకము ఏది? నీటి కంటే కూడా ఉత్తమ విద్యుద్వాహకం ఏది అంటే, తమ గుండా విద్యుత్ను చాలా పర్ఫెక్ట్గా సరఫరా చేసేటువంటి లక్షణం ఉన్నటువంటిది ఏంటండి?
ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఉప్పు ద్రావణము, సాల్ట్ సొల్యూషన్. చాలా మంచి విద్యుత్ కండక్టర్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వన్. శత్రు విమానాలను కనుగొనడానికి రాడర్ ఏ తరంగాలను ఉపయోగిస్తుంది? శత్రు విమానాలను కనుగొనడానికి రాడర్ ఏ తరంగాలను ఉపయోగిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 రేడియో తరంగాలు, రేడియో ఫ్రీక్వెన్సీస్ అనేవి ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. గర్భాశయం నుండి పిండం విడుదల కావడానికి అనుకూల పరిస్థితులను కల్పించే హార్మోన్ ఏది? గర్భాశయం నుండి పిండం విడుదల కావడానికి అనుకూల పరిస్థితులను కల్పించే హార్మోన్. 55వ ఆప్షన్ 1 ప్రొజెస్టిరాన్. ఏంటది? ప్రొజెస్టిరాన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. నీలగిరి తైలమును ఏ చెట్టు ఆకుల నుంచి తయారు చేస్తారు? నీలగిరి తైలము దేని నుంచి అండి? ఆన్సర్ ఆప్షన్ 2 యూకలిప్టస్. జామాయిల్ చెట్టు అంటాం కదండి మనము మన భాషలో, అది యూకలిప్టస్ చెట్టు అండి. నీలగిరి తైలము దీని నుంచి తయారు చేస్తారు. నెక్స్ట్ వన్. రక్తంలోని రక్త కణాల ఉత్పత్తిని అరికట్టు ఐసోటోప్ ఏది? రక్తంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని అరికట్టే ఐసోటోప్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 3 రేడియో పాస్పరస్ అంటారండి. దీన్ని ఏమంటారు? రేడియో పాస్పరస్. నెక్స్ట్ వన్. రిఫ్రిజిరేటర్లో కూడా పెరగగలిగే బ్యాక్టీరియా ఏది? రిఫ్రిజిరేటర్లో అంటే అంత తక్కువ ఉష్ణోగ్రతలో కూడా పెరిగే బ్యాక్టీరియా. ఆన్సర్ ఆప్షన్ 2 క్లాస్టీడియం. క్లాస్టీడియం. సో అందుకే అప్పుడప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుందండి కదా, ఆ ఫుడ్ పాయిజన్ కలిగజేసే బ్యాక్టీరియా క్లాస్టీడియం అండి. అంటే ఈవెన్ మనము ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలపైన కూడా ఇది బ్యాక్టీరియా పెరుగుతుంది. సో దీన్ని తినడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి అవకాశము ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. జింకు పొడితో ఫినాయిల్ స్వేదనం జరిగినప్పుడు ఏర్పడే సమ్మేళనం ఏది? జింకు పొడితో ఫినాయిల్ స్వేదనము జరిపినప్పుడు ఏం ఏర్పడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 4 C6H6 అనేటువంటి ద్రావణము లేదా సమ్మేళనము ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్. ముగ్గురు వ్యక్తుల డిఎన్ఏల నుంచి పిండాలను సృష్టించడాన్ని చట్టబద్ధం చేసిన దేశం. ముగ్గురు వ్యక్తుల డిఎన్ఏల నుంచి పిండాలను సృష్టించడాన్ని ఏ దేశం చట్టబద్ధం చేసిందండి ఇటీవల? ఆన్సర్ ఆప్షన్ 1 బ్రిటన్, గ్రేట్ బ్రిటన్. ఓకే, జనరల్ అవేర్నెస్ చూద్దాం. జెనీవాలోని ప్రపంచ వాణిజ్య సంస్థకి భారత రాయబారిగా ఎవరు నియమితులు కావడము జరిగింది? 61వ ఆప్షన్ 3 అండి, సెంథిల్ పాండియన్. ఓకే, సెంథిల్ పాండియన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో మొదటి అంతర్జాతీయ ఒంటెల పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఒంటెల పండుగ అండి, క్యామల్స్ ఫెస్టివల్. ఇక్కడ ఆప్షన్ 1 రాజస్థాన్. ఎడారి ఓడా అని పిలుస్తాం మనం ఒంటెలని కదా, రాజస్థాన్లో ఫేమస్. ఆజాద్ అనే ఆత్మకథ లేదా పుస్తకం యొక్క రచయిత ఎవరు? ఆజాద్ ఎవరండి మరి? 63. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, గులాం నబీ ఆజాద్. ఓకే, గులాం నబీ ఆజాద్. ఫిజీ దేశపు అత్యున్నత పురస్కారాన్ని ఈ క్రింది వారిలో ఎవరు అందుకున్నారు? ఫిజీ ఒక చిన్న ద్వీప దేశం అండి ఇది. ఓకే, మరి ఈ దేశం యొక్క అత్యున్నత పురస్కారము క్రింది భారతీయులకి ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 ద్రౌపది ముర్ము అండి, మన భారతదేశ రాష్ట్రపతి గారు. ఓకే, ద్రౌపది ముర్ము గారికి వచ్చింది. భారత నాగరికత వెలికితీతతో ఎవరికి సంబంధం కలిగి ఉంది? ఎవరికండి? 65. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. భారతదేశ పురాతత్వ శాస్త్ర పితామహులండి వీరు, సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. భారతదేశంలో పురాతత్వ శాఖని ప్రారంభించిన వ్యక్తియే వీరండి. ఓకేనా, లేదా ఇప్పుడు మన యొక్క చరిత్ర మనం తెలుసుకునే వాళ్ళం కాదు. ఓకేనా, అప్పుడే చాలా సంవత్సరాల క్రితమే, స్వతంత్రానికి పూర్వమే భారతదేశంలో మరి ఇక్కడ చాలా పెద్ద నాగరికత ఉండేదేమో అని చెప్పేసి పరిశోధనలు జరిపడం అయితే మనం చూడవచ్చు. దీని పర్యవసానమే 1921లో హరప్పా నాగరికతను కనుగొన్నారు. 1922-23 ఆ టైంలో మొహంజోదారో యొక్క నాగరికతను కనుగొన్నారు. సింధులోయ నాగరికత అన్నీ కూడా. ఓకేనా, దానికి బీజం పడింది మాత్రము సార్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ స్టార్ట్ చేసిన పురావస్తు శాఖ. నెక్స్ట్, ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఈశాన్య రైల్వే
ఎక్కడ ఉందండి? ఆప్షన్ 2 గోరఖ్పూర్. ఓకే, గోరఖ్పూర్. ఇస్రో వారి చేత అభివృద్ధి చేయబడిన స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఓకేనా, SSLV, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మరి దీన్ని తీసుకువెళ్ళడానికి ఏ రాష్ట్రంలో స్పేస్ పోర్ట్ను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిషా. ఓకే, ఒడిషా రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, ఇటీవల వరల్డ్ సిటీస్ కల్చర్ ఫోరంలో చేరిన భారతీయ నగరం ఏది? ఆప్షన్ 1 బెంగళూరు, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా, బెంగళూరు. నెక్స్ట్ వన్, ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం ప్రపంచంలో అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ ఎవరు? రిచెస్ట్ పొలిటీషియన్ అండి. ఎవరు మరి రిచెస్ట్ పొలిటీషియన్? పుతిన్ అండి, వ్లాదిమిర్ పుతిన్. ఓకే, రష్యా అధ్యక్షుడు అండి వీరు, వ్లాదిమిర్ పుతిన్. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 గాను 19 మందికి అందజేయగా తెలంగాణ బాలిక ఎవరికి వచ్చింది మరి? 75 ఆప్షన్ 3 అండి, పి లక్ష్మీప్రియ గారికి రావడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, ప్రణాళికా సంఘం ఏర్పాటైన సంవత్సరం ఏది? ప్రణాళికా సంఘం, భారత ప్రణాళికా సంఘము ఎప్పుడండి? 1950లో. మొదటి ప్రణాళిక ఎప్పుడు ప్రారంభించడం జరిగింది? 1951 నుంచి 56 వరకు మొదటి ప్రణాళిక టైంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రం మొదటిసారి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది? భాషా ప్రయుక్త రాష్ట్రం ఏంటండి? ఆంధ్రప్రదేశ్. నవంబర్ 1, 1956న భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఎవరు భారత రాష్ట్రపతిగా వరుసగా 2 సార్లు పనిచేస్తారు? ఫర్ ద ఫస్ట్ టైం అండి, ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి కూడా 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ గారు 2 పర్యాయాలు రాష్ట్రపతిగా పనిచేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఏ నిబంధన ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తున్నాయి? ఉపరాష్ట్రపతి ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతి గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, ఏ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులుగా మితవాదులుగా భారత జాతీయ కాంగ్రెస్ వీడిపోయింది? ఏంటండి, సపరేట్ కావడం జరిగింది? సూరత్ సమావేశంలో. ఓకే, సూరత్ 1907లో. ఓకేనా. సో భారత జాతీయ కాంగ్రెస్ విడిపోవడం అయితే జరిగింది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. సో రేపటి మోడల్ పేపర్లో మళ్ళీ కలుద్దాం. సో గైస్, సంక్రాంతి సందర్భంగా మనం లాంచ్ చేసిన ఆఫర్ అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.